ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? మీ అందరి ప్రార్థన బట్టి నిన్నటి దినాన స్త్రీల కూడిక దేవుని మహిమకరంగా జరిగిందండి. గాడ్ బ్లెస్ యు. అలాగనే రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 18:1 వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు. ప్రియులారా, వేరుండు గరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచుంటారు. ఈ రోజుల్లో చాలామంది చెడిపోవడానికి కారణం అంటే ఫ్రీడమ్ కోరుకుంటారండి. అంటే నన్ను మా అమ్మ నాన్నలు అడగకూడదు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించాలి. అమ్మ నాన్న దగ్గర ఉంటే ఏం చేస్తారు? ఏరా చదువుకున్నావా, ఏమి అక్కడికి వెళ్ళావే, ఎందుకు అంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావా, ఇవన్నీ అడుగుతారు. సో ఈ తలనొప్పి అంతా ఉండకూడదంటే అమ్మ నాన్నకి దూరంగా ఉండాలి, హాస్టల్కి వెళ్ళిపోవాలి, లేదా దూరంగా వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి. సో చాలామంది స్వేచ్ఛను కోరుకుంటారండి. అది ఆ స్వేచ్ఛ నీ జీవితాన్ని నాశనం చేస్తుందంట. అలాగనే భార్య భర్తకు దూరంగా ఉండాలని కోరుకోకూడదండి. భర్త భార్యకి దూరంగా ఉండాలని కోరుకోకూడదు. కొంతమంది అన్నీ అడుగుతుంది నా భార్య, గుచ్చి అడుగుతుంది, ప్రతిదీ లెక్క చెప్పాలి, ప్రతిదీ సూక్ష్మంగా పట్టించుకుంటుంది. కాబట్టి స్వేచ్ఛగా ఉండాలని కొద్ది రోజులు భార్యకి దూరంగా, కుటుంబానికి దూరంగా, ఎక్కడికైనా దూరంగా పనిచేద్దామని వెళ్ళిపోతారు. నీ భార్య భయం నీకు లేదు కాబట్టి స్వేచ్ఛగా నువ్వు ఉంటావు, పాపం చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అత్త పోరు ఉండకూడదని కోడలు చాలామంది భావిస్తారు. ఈ రోజుల్లో పెళ్ళైన 3 నెలలకే లేదా 3 రోజులకే సపరేట్ కాపురం పెట్టాలనుకుంటారు. ఎందుకంటే స్వేచ్ఛగా ఉండాలి, నేను ఎప్పుడు నిద్రపోయి లేచినా నన్ను ఎవరు అడగకూడదు, మా అత్త నన్ను కమెంట్ చేయకూడదు, కాబట్టి ఆ పోరు నాకు ఎందుకు సపరేట్గా ఉండాలనుకుంటారు. కాబట్టి మీ అత్తతో మామతో మీరు ఉన్నట్లయితే అది మీకు క్షేమం అండి. స్వేచ్ఛగా మనం ఉండేదానికి లేదు, భయం ఉంటుంది, అదిగో నాకు అత్త మామ ఉండాలని. కాబట్టి ఇలాగా చాలా కుటుంబాలు పాడైపోయింది, చాలామంది వ్యక్తి జీవితాలు నాశనం అయిపోయింది. ఎప్పుడైనా కూడా స్వేచ్ఛగా మనం బ్రతకూడదు, దేవుడు లేకుండా మనం స్వేచ్ఛగా బ్రతకూడదు. ప్రతిరోజు నాతో దేవునితో ఉండాలి. యేసయ్య మార్గంలో నడిస్తే చాలా కష్టమండి. పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థన అంటారు, వాక్యం అంటారు, అబద్ధం ఆడకుండా అంటారు, ఇవన్నీ చెప్తారండి. వద్దులే అని చాలామంది వదిలిపెట్టి లోకానికి వెళ్ళిపోతారండి. వాళ్ళ గతి అతి భయంకరంగా ఉంటుంది. ఇంకా దేవుని యొక్క వాక్యం వాళ్ళని హెచ్చరించదు, దేవుని మాటలు ఉండదు. కాబట్టి ఇష్టానుసారంగా సాతాను చెప్పినట్టు వింటారు, నాశనం పాడైపోతారు, పాపంలో పడతారు, నాశనమై చనిపోతారు. ఇలాగా నేను చాలామందిని చూశాను. యవనస్తుల కళ్ళ ముందే తాగుడికి, వ్యభిచారానికి అలవాట్లై ఎంతోమంది 20 సంవత్సరాలకు కూడా చనిపోయిన వాళ్ళు. సిద్ధాంతంగా వారి జీవితం నాశనం. స్వేచ్ఛ జీవితాన్ని కోరుకోకండి. ఎవరు కంట్రోల్లో ఉండాలి. ప్రార్థించండి. మహాగణుడా, ఉదయకాల వాగ్దానం ఉన్న బిడ్డల మీద ప్రపంచండి అయా. పుట్టినరోజు వివాహం జరుగుతున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఈ ఉదయకాల మానసికంగా కృంగిపోయిన వారిని, వ్యాధిగ్రస్తులు మీరు తాకి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు వారికి సహాయం చేయండి అయ్యా. రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి బిడ్డకి మీరు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.